నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి సుచిత్ర. నేను కంటి వైద్య విభాగంలో విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రేచీకటి. సాధారణంగా మనుషులందరూ రాత్రి అవ్వగానే చూపు కొంచెం తక్కువ అవుతుంది. కానీ రేచీకటి ఉన్న వాళ్ళలో మనం నార్మల్గా చూసే వాటికంటే చాలా తక్కువగా ఉంటుంది. రాత్రిపూట డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో తిరిగే ప్లేసులు కూడా గోడలు గుద్దుకోవడం కానీ, పక్కగా ఉన్న వస్తువుని తీసుకోకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది విటమిన్ ఏ డెఫిషియన్సీ, రెటినైటిస్ పిగ్మెంటోజా, గ్లకోమా, క్యాటరాక్ట్, ఇంకా ఏమైనా పోషకాహార లోపం వల్ల కూడా వస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది రెండు ముఖ్యమైన టాపిక్లు మాత్రమే: విటమిన్ ఏ డెఫిషియన్సీ అండ్ రెటినైటిస్ పిగ్మెంటోజా. విటమిన్ ఏ డెఫిషియన్సీ అనగానే మన ఆహారంలో విటమిన్ ఏ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువ చూడడం వల్ల పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆఫ్థల్మాలజీ ఓపీకి తీసుకొని వస్తూ ఉంటారు. రాత్రిపూట సరిగ్గా ఇంట్లో నడవట్లేదు, గోడలకి గుద్దుకుంటున్నాడు, రాత్రి అవ్వగానే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అని కంప్లైంట్స్ ఎక్కువ వింటూ ఉంటాం. విటమిన్ ఏ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. విటమిన్ ఏ అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది మన ఆహారంలో ఉత్పత్తి అవ్వదు. మనం బయట ఆహారం ద్వారా తీసుకుంటేనే అది మన ఒంటిలో ఉంటుంది. విటమిన్ ఏ మన కంట్లో ఉన్న రొడాప్సిన్ అనే పిగ్మెంట్ని తయారు చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల, విటమిన్ ఏ ఉండకపోవడం వల్ల, మన ఫోటోరిసెప్టర్ పిగ్మెంట్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, రాడ్స్ ఫంక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మనకి రాత్రిపూట సరిగ్గా కనిపించదు. మంచి విషయం ఏంటి అంటే విటమిన్ ఏ వల్ల వచ్చిన నైట్ బ్లైండ్నెస్ రివర్సిబుల్. అంటే ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని కనుక్కున్నాము అంటే విటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇవ్వంగానే మళ్ళీ వాళ్ళ రేచీకటిని మనం క్యూర్ చేయగలము. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ చిన్నపిల్లలు రాత్రి అవ్వగానే కనిపించట్లేదు అని కంప్లైంట్ చెప్తారు. కార్నియా మీద తెల్ల తెల్లని మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని రోజులు ఇది మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే కంప్లీట్ బ్లైండ్నెస్లోకి వెళ్ళిపోతాడు పేషెంట్. సో ఇది ఒక ప్రివెంటబుల్ బ్లైండ్నెస్. అంటే దీన్ని మనం కనుగొన్నాము అంటే ఈ వ్యాధిని మనం క్యూర్ చేయొచ్చు. దీన్ని మనం ఎలా కనుగొనాలి? పేషెంట్ మనకు తీసుకొచ్చిన తర్వాత ఓపీడీలో కొన్ని రకమైన పరికరాలు వాడడం వల్ల మనం కనుక్కుంటాము. కంజక్టివా మీద బైటాట్ స్పాట్స్ ఉండడము, కార్నియా చాలా డ్రైగా అయిపోవడము, ఫండస్లో కూడా మనకి ఎక్కువ చేంజెస్ ఏమీ కనిపించవు. సీరం రెటినాల్ అని బ్లడ్ పరీక్ష ఒకటి ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ లెవెల్స్ స్థాయిని చూస్తాము. ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో గుర్తించినట్టయితే పోషకాహారాలు ఎక్కువ పెడతా ఉంటాము. అంటే క్యారెట్, బీట్రూట్, పంకిన్స్, ఆకుకూరలు, ఇంకా లివర్, ఫిష్ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటాము. పెద్దవాళ్ళలో ఒకవేళ దీన్ని గమనించాము అంటే హై డోసెస్ ఆఫ్ విటమిన్ ఏ స్టార్టింగ్లో ఇచ్చిన తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ అంటే వాళ్ళకున్న ఇబ్బందులు తగ్గుతూ వస్తున్నప్పటికీ లో డోసెస్ ఆఫ్ విటమిన్ ఏ ఇవ్వాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీతో వస్తున్న అంధత్వాన్ని అరికట్టడానికి చిన్నపిల్లల్లో అంటే 9 నెలల నుండి 3 సంవత్సరాలు ఉన్న పిల్లల్లోనే విటమిన్ ఏ సిరప్ని 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. దానివల్ల చిన్నప్పుడు పోషకాహారం ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే రెటీనా మీద ఎక్కువ ఇబ్బంది పడదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెకండ్ టాపిక్ అంటే రెటినైటిస్ పిగ్మెంటోజా. ఇదేంటంటే ఒక జన్యుపరమైన ఇబ్బంది వల్ల వస్తున్న రేచీకటి. ఇదేంటి అంటే మన తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తుంది. ఇది 2 రకాలు: స్పొరాడిక్ అండ్ హెరిడిటరీ. స్పొరాడిక్ అంటే ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమీ ఉండదు, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికి అలాంటివి రేచీకట్లు ఉండవు. హెరిడిటరీ అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉన్నా పిల్లలకి వస్తుంది. స్పొరాడిక్ 60% ఉంటే హెరిడిటరీ 40% ఉంటుంది. స్పొరాడిక్లో ఏంటి అంటే విజన్ లాస్ అంటే చూపు తగ్గడము కొంచెం తక్కువ ఉంటుంది. అంటే 60 సంవత్సరాల వరకు వాళ్ళకు కొంచెం ఉపయోగపడే చూపు అనేది ఉంటుంది. అదే హెరిడిటరీ అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చిన నైట్ బ్లైండ్నెస్ అయితే వాళ్ళు 30-35 సంవత్సరాలకే అంధత్వాన్ని అంటే విజన్ని కంప్లీట్గా లాస్ అవుతారు. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజా ఎందుకు వస్తుందంటే జన్యుపరమైన లోపం వల్ల వస్తుంది. దీనివల్ల రాడ్స్ అనే ఫోటో రిసెప్టర్స్ చనిపోతూ ఉంటాయి. మామూలుగా మన కంటిని ఒక కెమెరాతో పోలుస్తాము. ముందు ఏదైతే కనిపిస్తుందో అది ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే కార్నియా అండ్ లెన్స్ ఎక్కువగా మనకి ఫోకస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. వెనుకన్న రెటీనాని మనం ఒక ఫిలింలా తీసుకుంటే లెన్స్ ఎంతలాగా ఫోకస్ చేసినా ఫిలిం బాగోకపోతే మనకి ఏది సరిగ్గా కనిపించదు. ఈ రెటినైటిస్ పిగ్మెంటోజాలో ఫిలిం అంటే రెటీనా అనేది చాలాగా దెబ్బతింటుంది. అందులో ఉన్న రాడ్స్ చనిపోతూ ఉండడం వల్ల దాని ఫంక్షన్ సరిగ్గా చేయదు. ఇనీషియల్గా రాడ్స్ దెబ్బతింటాయి, దాని తర్వాత కోన్స్ కూడా దెబ్బతింటాయి. సో పేషెంట్స్ స్టార్టింగ్లో నైట్ విషన్ సరిగ్గా కనిపించకుండా పోతూ ఉంటుంది. దాని తర్వాత పగటిపూట కూడా కనిపించకుండా పోతూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే రాత్రిపూట కనిపించకుండా ఉండడం. ఇది మొదటిగా పేషెంట్ మనకు వచ్చి చెప్తాడు.
మనం పరీక్షలు చేసినా సరే ఒక్కొక్కసారి మనకి కన్ను నార్మల్గానే కనిపిస్తుంది, కానీ పేషెంట్లో ముందుగానే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత ట్యూబులర్ విషన్ అంటాం, అంటే స్వరంగపు చూపు. ఓన్లీ సెంటర్లో ఉన్న 10 degrees కానీ 20 degrees మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, పెరిఫరీ అంతా పోతుంది, ఎందుకంటే రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయి ఉంటాయి కాబట్టి. దాని తర్వాత ఈ రొడాప్సిన్ పిగ్మెంట్స్ అయితే ఏమున్నాయో, చనిపోయిన రాడ్ పిగ్మెంట్స్, ఇవన్నీ పెరిఫరీ ఆఫ్ ద ఫండస్కి చేరి బ్లాక్ పిగ్మెంట్స్ లాగా అయిపోతూ ఉంటాయి. కంటి వెనుక నరం ఆప్టిక్ నర్వ్ కూడా ఎండిపోతూ ఉంటుంది. ఇంకా వీటిల్లో వేరే కంప్లైంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, చిన్న ఏజ్లోనే శుక్లం వచ్చేస్తూ ఉంటుంది, హై రిఫ్రాక్టివ్ పవర్ అంటే మయోపియా, దూరంవి కూడా సిల్లకి సరిగ్గా కనిపించదు, ఇంకా రెటీనా వాపు కూడా ఉంటుంది. ఈ వ్యాధిని మనం ఎలా కనుక్కుంటాము? పేషెంట్ ఫస్ట్ మనకి రాత్రిపూట సరిగ్గా కనిపించట్లేదనో, లేదు అంటే మా తల్లిదండ్రులకి రెటినైటిస్ పిగ్మెంటోసా ఉందనో చెప్పి ఓపీడీకి వస్తారు. అలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ పేషెంట్ యొక్క చూపును చూస్తాము, ఎంతవరకు అయితే ఉందో అని చెప్పి. దాని తర్వాత ఫండస్ ఎగ్జామినేషన్, 90 day ఎగ్జామినేషన్స్ అవన్నీ చేస్తాము. రెటీనా యొక్క పనితీరు కోసం ఈఆర్జీ అనే పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్షలన్నీ చేసిన తర్వాత పేషెంట్కి ఎంత మాత్రం చూపు ఉందో దానికి తగ్గట్టుగా లో విజన్ ఎయిడ్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాం మనము. ఒకవేళ పేషెంట్ క్యాట్రాక్ట్తో వచ్చాడు అంటే శుక్లం ఆపరేషన్ కూడా చేసేస్తాము. లేదు పేషెంట్కి సరిగ్గా కనిపించట్లేదు అంటే, రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఏమైనా ఉంది అంటే దానికి తగ్గట్టు అద్దాలు కూడా ఇస్తాము. ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి తగ్గడం అనేది ఏమీ ఉండదు, దానికి క్యూర్ అనేది ఇప్పటి వరకు మనం కనుక్కోలేదు. ఏదైతే ఉందో ఆ డిసీజ్ని కొంచెం ప్రోగ్రెషన్ని ఆపగలము, అంటే వ్యాధి ఒక 10 సంవత్సరాల్లో ప్రోగ్రెస్ అయ్యేది ఒక 5-6 సంవత్సరాలు మనం డిలే చేయగలము, అంతేగాని దాన్ని కంప్లీట్గా మనం ఆపలేను. దానికి మనం క్యూర్ ఫస్ట్ విటమిన్ ఏ సప్లిమెంట్స్. కొన్ని ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో కొన్ని స్టడీస్లో విటమిన్ ఏ అనేది ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా ప్రోగ్రెషన్ని తగ్గిస్తుంది అని చూపిస్తుంది. దాని తర్వాత రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఏమైనా ఉంటే స్పెక్టికల్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తాము. క్యాట్రాక్ట్ ఉంది అంటే దానికి సర్జరీ చేస్తాము. ఇంకా ఫస్ట్ వీళ్ళకి మెయిన్ ఇవ్వాల్సింది రీహాబిలిటేషన్ అనమాట. అంటే వాళ్ళకి చూపు సరిగ్గా కనిపించకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళ రోజువారీ పని చేసుకోవడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇంకా లో విజన్ ఎయిడ్స్, చూపు మొత్తం కోల్పోయిన వారికి కేన్ స్టిక్ కానీ అలా ఏమైనా ఇస్తే వాళ్ళ రోజువారీ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఏదైతే కొంచెం చూపు మిగిలి ఉందో ఆ చూపుని మనం ఉపయోగించుకేలా చేసుకోవడానికి హ్యాండ్ హెల్డ్ మ్యాగ్నిఫైయర్స్, మైక్రోస్కోప్స్, టెలిస్కోప్స్ అనే లో విజన్ ఎయిడ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఎంత చూపు అయితే ఉందో దాన్నైనా ఉపయోగించుకునేలాగా మనం చేయగలము. లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది జెనెటిక్ కౌన్సిలింగ్. ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా ఉన్న పేషెంట్స్ కంపల్సరీ జెనెటిక్ కౌన్సిలింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా క్యాట్రాక్ట్, గ్లాకోమా, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వల్ల కూడా మనకి రాత్రిపూట సరిగ్గా కనిపించదు, వీళ్ళు కూడా నైట్ బ్లైండ్నెస్తో ప్రెసెంట్ అవుతారు. ఒకవేళ పేషెంట్కి క్యాట్రాక్ట్ ఉంది అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా మనం సర్జరీ చేసుకోవచ్చు. గ్లాకోమా అంటే నీటి కాసుల వ్యాధి. కొన్నిసార్లు గ్లాకోమా వల్ల మన చూపు సరిగ్గా కనిపించకపోవచ్చు రాత్రిపూట. ఇంకొన్నిసార్లు మనం గ్లాకోమాకి వాడే డ్రాప్స్ ఉంటాయి, అలాంటి వాటి వల్ల కూడా మనకి సరిగ్గా కనిపించకపోవచ్చు. దాని ప్రకారంగా దాని ట్రీట్మెంట్ వేరుంటుంది. ఇంకా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే హై మయోపియా, అలా ఉన్న వాళ్ళకు కూడా దూరం చూపు సరిగ్గా కనిపించదు. అలాంటి పేషెంట్స్ని మనం అద్దాలు ఇచ్చి లేకపోతే ఏదైనా సర్జరీ చేసి మనం తగ్గించవచ్చు. ఈ అన్నిటిలో కంటే మ్యాక్సిమం ఆఫ్ ద నైట్ బ్లైండ్నెస్ని మనం క్యూర్ చేయగలము ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయితే. విటమిన్ ఏ డెఫిషియన్సీ అయితే విటమిన్ ఏ సప్లిమెంట్ చేస్తాము. గ్లాకోమా, క్యాట్రాక్ట్స్, శుక్లం కానీ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దాని ప్రకారమైన ట్రీట్మెంట్ చేస్తాము. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి మాత్రం దీన్ని మనం అరికట్టలేము, కానీ దీన్ని ప్రోగ్రెషన్ని కొంతవరకు మాత్రమే మనం ఆపగలము. రాత్రిపూట సరిగా కనిపించకపోవడం కానీ, నీటి కాసులు ఉండడం కానీ, శుక్లాలు ఉండడం కానీ, ఇతరత్ర కంటికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే మన విశ్వభారతి ఆఫ్థల్మాలజీ ఓపీడీకి వచ్చి ఇక్కడున్న సదుపాయాల్ని సద్వినియోగపరచుకోగలరు.